మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ధనురాశి వాళ్ళకమ్మా కొంచెం పరిస్థితులు బాగున్న రాశుల్లో ధనురాశి కూడా ఒకటి. అయితే వీళ్ళకి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. అంటే గోచారరీత్యా వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. అర్ధాష్టమ శని అంటే ఏంటంటే శని భగవానుడు రాశి నుంచి 4వ స్థానంలో ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. మూడు రకాల గోచారాలు ఉంటాయి శని భగవానికి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఇంకోటి కూడా ఉంటుంది, కంటక శని అంటారు. కంటక శని వీటితో పోలిస్తే అంత అది పెద్ద ప్రమాదకరమైనది కాదు. కంటక శని అంటే ముళ్ళలా గుచ్చుతూ ఉంటాడు అనమాట. అది మిథున రాశి వాళ్ళకి ఉంది. వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనుల్లో చాలా చాలా నిదానంగా ఉంటాయి, అనుకున్నంత వేగంగా జరగవు. అయితే మామూలు దీనిలో వీళ్ళకున్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే గోచార రీత్యా గురువు 7వ స్థానంలో ఉన్నాడు. రాశి నుంచి 7వ స్థానం నుండి డైరెక్ట్గా రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే చాలా వరకు పనులు ఆయన మూవ్ చేస్తుంటాడు. శని భగవానుడు ఆయన స్లో చేస్తే ఈయన వేగవంతం చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది ధనురాశి వాళ్ళకి. అయితే మిగతా గ్రహగతులు చూస్తే సూర్య భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. అయితే తర్వాత బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మేషంలోకి 5వ స్థానంలోకి ఏప్రిల్ 30 తర్వాత వెళ్తాడు. శుక్రుడు 6వ స్థానంలోకి వస్తాడు. అయితే అది కొంచెం అంటే బుధుడు బాగానే ఉన్నాడు కానీ శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. దాంతో వీళ్ళకి ఏంటంటే ఎవరైనా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ద్వారా కొంచెం సమస్యలు వచ్చే ఇబ్బంది, ప్రభావం వచ్చే, కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవి చెప్తాను, మీరు అడిగినప్పుడు చెప్తాను. దీన్ని ఓవరాల్గా చూడాలంటే 60% వీళ్ళకి బాగుందని చెప్పాలి. అది గురుగోచారం వల్ల. గురుగోచారం మారగానే కొంచెం మళ్ళీ పరిస్థితులు మారుతాయి వీళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు కొంచెం కష్టకాలం ధనురాశి వాళ్ళకి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే రాశి నుంచి 4వ రాశిలో శని భగవాన్ సంచారం ఉంది కాబట్టి విద్య కొంచెం మందగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఒక లేజినెస్ రావడం విద్యార్థులకి, తర్వాత చదువుదాం లేని పుస్తకాలు పక్కన పెట్టేయడము, చదివింది సమయానికి గుర్తు రాకపోవడము, అట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి దానికి తగిన పరిహారాలు చేసుకుంటే విద్యార్థులకి కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఏం లేదు ప్రస్తుతానికి. అయితే ఒక 10 days పాటు, 10 రోజుల పాటు కొంచెం వాళ్ళు అటు ఇటుగా ఉంటుంది. తర్వాత మెరుగుపడుతుంది వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి. అయితే ముఖ్యంగా జూన్ తర్వాత చాలా మెరుగుపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు కొంచెం ఉద్యోగస్తులకు ఇబ్బంది అంటున్నానంటే బుధ భగవానుడు 4వ స్థానంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. కాబట్టి రాశి నుంచి దశమస్థానపతి బుధుడు 4వ స్థానంలో ఉండి నీచపడ్డాడు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అనుకున్నంత వేగవంతంగా వీళ్ళకి గుర్తింపు రాదు. తర్వాత పనులు అవ్వవు వీళ్ళ బాసుల నుంచి కానీ వీళ్ళ కొలీగ్స్ నుంచి కానీ రావాల్సిన గుర్తింపు కానీ అవి రావు వీళ్ళకి. అందుకని కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు వీళ్ళు. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? అది బాగానే ఉంది, వివాహ యోగం బాగానే ఉంది. ఎందుకంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మంచి మ్యాచ్ దొరికే అవకాశం ఉంది. మ్యాచ్ దొరికిన వాళ్ళకి వెంటనే కుదిరే అవకాశంగా ఉంది, పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి మ్యాచెస్. గురు భగవానుడు 7లో ఉన్నాడు కాబట్టి, పైగా బుధుడు రాశిలో ఉన్నాడు కదా, బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో కొంతవరకు ఏంటంటే బృహస్పతి మిథున రాశిలో ఉండి వీళ్ళు చాలా మేలు చేస్తున్నాడు ఇప్పుడు. లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే 7వ స్థానాధిపతి 4వ స్థానంలో నీచిపడ్డాడు ఇప్పుడు వీళ్ళకి. నీచిపడడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, మెంటల్ పీస్ లేకపోవడం, ఇలాంటి సమస్యలను వచ్చేవి వీళ్ళకి. అది రాకుండా ఆయన కాపాడుతున్నాడు, బృహస్పతి కాపాడుతున్నాడు వాళ్ళని. సో ఆ రకంగా చూస్తే వీళ్ళకి వివాహం అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళకి బృహస్పతి దృష్టి వల్ల అన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆయన కుటుంబ వాతావరణం సంబంధించి శని భగవానుడు రూలర్ దానికి. ఆయన అర్ధాష్టమ గోచారంలో ఉన్నాడు.
దాంతో ఏమవుతుందంటే కుటుంబ వాతావరణం కొంచెం దానివల్ల ప్రభావం పడుతుంది దానికి. ఎందుకంటే కుటుంబ వాతావరణంలో ఒకరికి కొంచెం పొరపచ్చాలు వస్తాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి తండ్రి మధ్య ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. అవి కొన్ని కంట్రోల్ కావాలంటే శనీశ్వరికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది వాళ్ళు. దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చు, మన దూర ప్రయాణాలు చేయొచ్చు, కానీ దానిలో దూర ప్రయాణాలకు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువ ఉంది వీళ్ళకి. ఎందుకంటే దూర ప్రయాణాలకు సంబంధించిన రాశిలో కేతు ఉన్నాడు. కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అనుకున్నట్టుగా జరగవు వీళ్ళకి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎలా జరగవు అంటే, వీళ్ళు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలని, మధ్యప్రదేశ్లాగే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకుంటారు అనుకున్నా. మధ్యప్రదేశ్లో ట్రైన్ మిస్ అవ్వడము, లేకపోతే ఏదో ఒక డిలే కావడము, ఏదో ఒక ఆటంకం రావడము, లేదంటే వీళ్ళు అనుకున్న హోటల్ ఫుల్ అయిపోవడము, లేదు ఏదైనా అపాయింట్మెంట్ ఉంటే అపాయింట్మెంట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోవడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి. సో కాబట్టి దూర ప్రయాణాలు ఉంటాయి కానీ పెద్ద లాభంగా ఉండదు వీళ్ళకి. అయితే కొన్నాళ్ళ తర్వాత ఒక 1 month తర్వాత దూర ప్రయాణాలు పెట్టుకుంటే అవకాశం ఉంటే వీళ్ళకి చాలా బాగా రాణిస్తారు నా ఉద్దేశం. అలాగే గురుగారు, ఈ పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి కూడా ఈ మాసం బాగుంటుందా, చేయొచ్చు అంటారు? వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదమ్మా, వ్యాపారం సంబంధించి చేసుకోవచ్చు వీళ్ళకి. పైగా ఈ ధనురాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి రకరకాల పనులు చేస్తుంటారు, ఒకటని కాదు వీళ్ళకి. ఎందుకంటే 7వ స్థానం వీళ్ళకి 7వ రాశి దిశ్వభావ రాశి కాబట్టి ఒక్క ప్రొఫెషనే ఉండదు వీళ్ళకి. చాలా రకాల వృత్తులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏది మొదలు పెట్టచ్చు, ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేయొచ్చు, వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేయొచ్చు, వీళ్ళు 2 కలిపి కూడా చేసుకోవచ్చు, అదే ఇబ్బంది లేదు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకున్న సమయం ఇది. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని వల్ల కొంచెం ఆర్థిక నష్టాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అది శని భగవాన్ పరిహారాలు చేసుకుంటే తగ్గుతాయని నా ఉద్దేశం. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇప్పుడు మే 1st week దాకా కొంచెం అటు ఇటుగా ఉంటుందమ్మా. అప్పటి నుంచి కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆరోగ్యపరంగా. మరి అన్ని రంగాల వారికి బాగుండాలంటే ఈ మాసంలో ఎలాంటి దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ ధనుర్రాశి రాశి ముఖ్యంగా వీళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే శని భగవాన్ అర్ధాష్టమ శని. అది వీళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారం. ఏం చేయాలి అంటే శని భగవాన్కి చాలా పరిహారాలు చెప్పబడ్డాయి. దానిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే శనివారం రోజు శని భగవాన్ తైలాభిషేకం చేయడం, లేదు అంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీస చదవడము, లేదు అంటే హనుమాన్ దర్శనం చేసుకొని ఆయనకి ఆకుపూజ చేయడము, అలాంటివి. హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా వైశాఖ మాసంలో, అప్పుడు కూడా చేయించుకోవచ్చు వీళ్ళు. తర్వాత శనివారం శని భగవాన్ తైలాభిషేకం చేసుకోవచ్చు, శనివారం చేయించుకోవచ్చు, లేకపోతే శని నక్షత్రం వచ్చిన ఆ రోజు కూడా చేయించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళది. ఈ యొక్క పరిహారం చాలా ఇంపార్టెంట్ పరిహారం వీళ్ళకి. ఇది చేసుకుంటే చాలా వరకు అన్ని కంట్రోల్ అవుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.